ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయి అని కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పుడు రెండే అంశాలు ప్రధానంగా చర్చకొస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అప్పుడు నవరత్నాలు అంటే 9, ఇక్కడ సూపర్ సిక్స్ అంటే 6. అయితే 9లో ఎన్ని హిట్ కొట్టారు, 6లో ఎన్ని హిట్ కొట్టారు అనేది. అయితే ఇక్కడ కీలకమైన అంశం, నవరత్నాల్లో వాళ్ళు చెబుతున్నది 97% కంప్లీట్ చేసామని అప్పటికే చెప్పేసుకున్నారు. వరుసగా అన్ని పథకాలు కూడా అమలు అయితే చేసేశారు. అంటే చాలామందికి డౌట్ రావచ్చు, ఆ నవరత్నాల్లో కీలకమైనది మద్యపాన నిషేధం, అది పూర్తిగా అమలు చేయలేదు కదండి. అయితే మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల్లో 2 మినహాయించిన, ఆ 2 ఏంటి, అమ్మ ఏంటంటే ఆడబిడ్డ అనేది 1500 రూపాయలు, అది ఇంకోటి నిరుద్యోగ భృతి, ఈ 2 మినహాయించిన సూపర్ హిట్ అని చెప్తున్నారు. మిగిలిన ప్రారంభించారు. ఇప్పుడు అన్నదాత సుఖీభా ఉంది, 20,000 ఇస్తున్నారు, ఏకదం 20,000 ఇచ్చారా రైతులకి? ఇవ్వలేదు. కానీ అది సక్సెస్ అయిపోయినట్టే, సూపర్ హిట్ కొట్టేశారు. అలాగే మద్యపాన నిషేధానికి సంబంధించి కూడా ప్రారంభించారు, బ్రాండ్లు మార్చారు, రేట్లు పెంచారు. మద్యపాన నిషేధం దిశగా అడుగులు పడ్డాయి అంటే వాళ్ళు నవరత్నాలు 9 అమలు చేసేసినట్టే. కాకపోతే ఇక్కడ అడుగులు పడలేనివి, అసలు ప్రారంభం కాలేనివి 2 ఉన్నాయి. అంటే 4 మాత్రమే ఇక్కడ ప్రారంభించారు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. అంటే అక్కడ జగన్ 9కి 9 ప్రారంభించారు, 9కి 9 అమలు చేశారు, సక్సెస్ అయ్యారు. ఇక్కడ 6లో 4 చేశారు, కానీ సూపర్ హిట్ అని చెప్తున్నారు. జగన్ లెక్క 9, ఇక్కడ బాబు గారి లెక్క 4 అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు వేస్తున్న కొత్త లెక్క.